నమస్కారం కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం। ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది। ఈడీ సిబిఐ రెండు కేసుల్లో బెయిల్ కోసం 20 లక్షల పూచీకత్తు సమర్పించాలని సూచించింది। సాక్ష్యాలను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది। కాగా దాదాపు 160 రోజుల తర్వాత కవిత జైలు నుంచి బయటకు రానున్నారు। ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయిన కవితకు ఎట్టకేలకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది। ఈ కేసులో మార్చి 15న కవితను అరెస్ట్ చేసిన ఈడీ ఆమెను విచారించడంతో పాటు కవితను జైలు పాలు చేసింది। ఆ తర్వాత ఏప్రిల్ 15వ తేదీన ఢిల్లీ మద్యం కుంభకోణంలో సిబిఐ కూడా కవితను అరెస్ట్ చేసి విచారణ చేపట్టింది। కవిత బెయిల్తో తెలంగాణ రాజకీయం మారింది। సుమారు 5.5 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపిన కవిత పలుమార్లు అస్వస్థతకు గురయ్యారు। ఫైనల్ గా నేడు సుప్రీంకోర్టు కవితకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది। ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందం నెలకొంది। సోమవారమే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ చెందిన పలువురు నాయకులు ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు। నీటి అవసరాల కోసం 4 వాటర్ ట్యాంకులతో 47 కిలోమీటర్ల పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇస్తున్నామని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు। అమృత్ స్కీమ్తో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తామన్నారు। కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎల్లారెడ్డికి అత్యధికంగా నిధులు కేటాయించిందని పేర్కొన్నారు। అమృత్ 2.0 స్కీమ్ ద్వారా ఎల్లారెడ్డి మండలం పరిధిలో 35 కోట్లతో చేపట్టిన నీటి సరఫరా పనులకు ఎమ్మెల్యే మదన్ మోహన్ శంకుస్థాపన చేశారు। ఈ సందర్భంగా మదన్ మోహన్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో నీటి అవసరాల కోసం 4 ESLR వాటర్ ట్యాంకులతో 47 కిలోమీటర్ల పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇవ్వబోతున్నామన్నారు। కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి అత్యధికంగా నిధులు కేటాయించామని చెప్పారు। మినీ ట్యాంక్ బండ్, పార్క్, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టడం జరిగిందన్నారు। నేడు శంకుస్థాపన చేసుకుంటున్న ఈ అమృత్ స్కీమ్ తో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి అందిస్తామన్నారు। పట్టణంలోని పెద్ద చెరువు కట్టపై ఏర్పాటు చేస్తున్న మినీ ట్యాంక్ బండ్ ప్రాంతంలో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యుల విగ్రహాలను పెట్టి వారిని గౌరవిస్తామన్నారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు। ఉపాధి హామీ పథకం అక్రమార్కులకు వరంగా మారింది। పనులు చేయకుండానే బిల్లులు మంజూరు చేస్తుండటంతో ప్రజాధనం అవినీతి పరుల పాలవుతోంది। పర్యవేక్షించాల్సిన అధికారులు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు। దీంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ లక్షల్లో కాజేస్తున్నారు। రెడ్మూర్ మండలంలో ఉపాధి హామీ పథకం అమలులో నిధుల దుర్వినియోగం, అవకతవకలను అధికారులు గుర్తించారు। ఏటా చేపడుతున్న ఉపాధి హామీ పనుల్లో కనీసం 10% పైగా నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్నాయి। క్షేత్రస్థాయిలో పనిచేయకుండా చేసినట్లు చూపడం, ఉపాధి పనుల్లో లక్షల రూపాయలను దుర్వినియోగం చేస్తున్నట్లు తనిఖీలో వెల్లడవుతోంది। ఆర్థిక లోటుపాట్లు ఉన్నట్లు క్షేత్రస్థాయిలో అధికారులు అంగీకరిస్తున్న అక్రమార్కుల నుంచి తిరిగి రాబట్టాల్సిన మొత్తం నిధులలో 2% కూడా దాటం లేదంటే అవినీతి చేసిన సిబ్బందిపై అధికారుల సానుభూతి
సానుభూతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే రుద్దూర్ మండలంలోని రణంపల్లి, సులేమాన్ నగర్, అక్బర్ నగర్, అంబం, రాయకూర్, బొప్పాపూర్ గ్రామాల్లో ఉపాధి హామీ అవకతవకల్లో 6,82,124 రూపాయలు నిధులు దుర్వినియోగం అయినట్లు సమగ్ర విచారణలో తెలిసింది. అవినీతికి పాల్పడిన ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామాల్లోని సెక్రటరీలు, మీటిలను గుర్తించి వారికి 70,152 రూపాయలు పెనాల్టీ వేశామని రుద్దూర్ మండల ఎంపీడీఓ సురేష్ బాబు తెలిపారు. రణంపల్లి గ్రామంలో అత్యధికంగా అవకతవకలకు పాల్పడిన బేటీని విధుల నుంచి తొలగిస్తూ ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్లో గల శ్రీకృష్ణ ధ్యాన మందిరంలో జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి అలంకరణ, అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో పలు కళాశాల విద్యార్థులు పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు, సాయంత్రం 4 గంటల నుండి భజనలు, కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. గత 2 రోజులుగా పట్టణంలో వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. कृष्ण हरे कृष्ण 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 देवकी नंदन तुमको वंदन रखते सबकी लाज सबके स्वामी अंतर्यामी पूरन कीजिए काज देवकी नंदन तुमको वंदन रखते सबकी लाज सबके स्वामी अंतर्यामी पूरन कीजिए काज मन मंदिर में सजे बिहारी मनमोहन तेरी छवि अति प्यारी मन मंदिर में सजे बिहारी मनमोहन तेरी छवि अति प्यारी बंसी बजैया रास रचैया तारनहार मेरे तुम ही के भैया तुमसे बड़ा कहाँ कौन कन्हैया श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 47వ వార్డు భారత్ రోడ్ బీడీఎస్ చౌరస్తాలో యువకులు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. జన్మాష్టమి వేడుకల్లో భాగంగా డోంగ్లీ మండల కేంద్రంలో నిర్వహించిన లీలామృత్ ఈ రోజు ముగిసింది. ఈ ఉత్సవాలలో భాగంగా బసవేశ్వర శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ శోభయాత్రలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని హరినామ సంకీర్తనతో సందడి చేశారు. కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండల కేంద్రంలో 21 రోజుల నుంచి నిర్వహిస్తున్న నరేంద్ర మావలి లీలామృత్ ఈ రోజు ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బసవేశ్వర శోభయాత్ర చేపట్టారు. ఈ శోభయాత్రలో మహిళలు కలశాలతో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పురుషుల భజనలు కీర్తనలతో శోభయాత్ర సాగింది. गुरु श्री भगवान श्री कृष्णाची जन्माष्टमी या ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్ హాస్పిటల్, రాజీవ్ పార్క్ ఎదురుగా, సిరిసిల్ల రోడ్, కామారెడ్డి. చిరుతపులి సంచారం కామారెడ్డి జిల్లా వర్ని మండలంలో కలకలం రేపుతోంది. చిరుతను చూసినట్లు అక్కడి గొర్రెల కాపరులు తెలిపారు. వారు పెంచుకుంటున్న మేక పిల్లలను చిరుత హతమార్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా వర్ని మండలం హమ్నాపూర్, ఘన్పూర్ అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తోంది. దీంతో స్థానిక ప్రజల్లో భయాందోళన నెలకొంది. గత 2 రోజుల క్రితం మేతకు వెళ్లిన మేకలలో కొన్ని మేకలు తిరిగి రాకపోవడంతో గొర్రెల కాపర్లు ఆందోళనకు గురయ్యారు. అటవీ ప్రాంతంలో గాలించగా మృతి చెందిన మేకల కళేబరాలు లభించాయి. చిరుతపులి మేకలను చంపేసి ఉండవచ్చని అనుమానంతో మేకల కాపర్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి అటవీ శాఖ అధికారులు వెళ్లి గాలింపు చేపట్టగా చిరుత సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నందువలన రైతులు, గొర్రెల కాపర్లు గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. దీంతో సమీప గ్రామాల్లో మేకల కాపర్లలో భయాందోళన నెలకొంది.
ఇది లేకపోతే మనం ఏదో ఒకటి ఉండాలి. ఊరోళ్ళు గీరోళ్ళు కూడా మంచి సహకారం చేసారు. దేవుని పోకుండా ఆపిరు. దానికి బరాబర్ జేసీబీ పెడితేనే దొరికింది అది బయటగా. పట్టుకోలేను పట్టుకోదా ఉన్నదంట అది చూసుడంటే దాని మీద పోయినా కానీ ఇక మా ప్రాణాలు తీసేదే ఉన్నది. ఇక కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 3 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లనే బాలుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యంతో ఓ బాలుడు మృతి చెందిన సంఘటన బాన్స్వాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మంగళవారం చోటు చేసుకుంది. పెట్ల మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన శంకర్ కృష్ణవేణి దంపతుల కుమారుడు 3 సంవత్సరాల హేమంత్ కు తీవ్ర జ్వరం రావడంతో సోమవారం బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. కేవలం గ్లూకోజ్ పెట్టి వదిలేశారని, ఎలాంటి ట్రీట్మెంట్ చేయలేదని తండ్రి ఆరోపించారు. రాత్రి వైద్యులు ఎవరు పట్టించుకోకపోవడంతో మంగళవారం ఉదయం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లామన్నారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్టు తెలిపారు. దీంతో బాలుడు దేహాన్ని ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చి న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. నిన్న అడ్మిట్ చేసినాం సార్. రిపోర్ట్ చేసిన తర్వాత రాత్రి పొద్దున్న ఒకటే గ్లూకోజ్ పెట్టారు సార్. మధ్యాహ్నం నుంచి ఎన్నిసార్లు చేసినా పట్టించుకోలేదు సార్. మరి రాత్రి 2 ఇంజక్షన్లు ఇచ్చారు అంతే. రాత్రి 10 సార్లు ఏడుస్తున్నాను ఇన్ఫార్మ్ చేసినా కానీ ఒకరు పట్టించుకోవట్లేదు. ఏం లేదు, ఆడించు తిరుగు అట్లా అదే సమాధానం చెప్తున్నారు. ఇక మా అంతట్లో వాళ్ళతో కాలేదు, మేము వెళ్ళిపోతాం మేడం అంటే మీ ఇష్టం వెళ్ళిపోవట్లేదు లేదన్నారు. అయితే మేము బయట తీసుకొని అడ్మిట్ చేసేలోపు ఆయన హుషారు లేదు, అయిపోయింది, ఎందుకు తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ చెక్ చేసుకోవడానికి అంతే సార్. అది కాటేపల్లి బాబుకు నిమోనియా వచ్చిందని పొద్దున వచ్చింది. నిన్న 11 గంటలు అయితే జాయిన్ చేసుకున్నాక ఒకటే గ్లూకోజ్ పెట్టిరు అంతే. సిరప్ ఇవ్వలే, ఏమి ఇవ్వలే. బాబుకు హెల్త్ బాగాలేదంటే మీమా మీరా అన్నారు. ఇలా కొట్టుకుంటుండంటే కూడా ఇంటలే మబ్బులో లేచి బాబుకు మొత్తానికి హుషారు లేదంటే వెళ్ళిపో, సంతకం పెట్టేసి వెళ్ళిపో, ఎక్కడైనా చూపించుకో అని చెప్పి చూసిరు. ఫస్ట్ ఒక గ్లూకోజ్ పెట్టిరు అంతే, వేరేది ఏం లేదు. పొద్దున జాయిన్ అయినా ఈ టైంలో నైట్ లో అసలు ఏమీ పట్టించుకోలేదు. ఏం చెప్తారు మీరా డాక్టర్లు, మేము నాకు నిద్ర డిస్టర్బ్ అవుతుందమ్మా అని చెప్పి నర్స్ అన్నది. ఒక వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9.